అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. నా మాట రాజమయ్య ఎప్పుడు కాదండు. మళ్ళీని తన మేనల్డ్ చేసుకోవడానికి ఆ పెద్ద మనిషి ఎప్పుడు కాదండు. ఆ పిచ్చెక్కిన కోణంగి రకరకాల మందులు చేసి నువ్వు బండ అన్ని గూడాలకి పంపిస్తున్నారని చెప్పి ఇస్తున్నారంట. ఆ రోజు వాళ్ళు చనిపోయిన రోజున నేను వెళ్ళిన తరువాత ఏం జరిగింది? వాళ్ళ పిల్లల్ని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళు బతికే ఉన్నారా? నీకు దేవర్కి ఏదో సంబంధం ఉందనిపించేది, కానీ ఇలా రక్త సంబంధం అని నేను ఊహించలేదు. పురాణాల్లో రాక్షసుల కడుపున దేవతలు పుట్టారంటే నమ్మలేదు. మీ ఇద్దరిని చూసిన తర్వాత అవన్నీ నిజాలే అనిపిస్తుంది. రవి, నిజానికి అబద్ధానికి పెద్ద తేడా లేదనుకునేదాన్ని ఒకప్పుడు, కానీ చాలా తేడా ఉంది. నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. నువ్వాయన కొడుకు అన్నది నిజం, కానీ ఆయన కొడుకుగా ఆయన బుద్ధులకి మనస్తత్వానికి వారసుడు అన్నది అబద్ధం. ఏమంటావు రవి? సిరి, నా మీద అభిమానంతో ఒక నిజాన్ని అబద్ధం అని సర్ది చెప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధంగా మారిపోదు.
సమాజం దృష్టిలో నేను దుర్మార్గుడు కొడుకుని, అంతే. రవి, నీకు తెలియందేం కాదు. పాపం పుణ్యం బ్యాంక్ అకౌంట్స్ లాంటివి. ఎవరి లెక్క ప్రకారం వాళ్లకే జమ అయిపోతుంది. అంతేకాని పక్క వారికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అందుకే రవి, మీరేం కంగారు పడకండి. ఆయన క్రెడిట్ కార్డ్ ఆయనదే, మీ ఏటీఎం మీదే. ఏమంటారు గురూజీ? నువ్వు బాగా ముదిరిపోయావంటాను. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. బాగుంది. ఇలా వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి. మళ్ళీ బుద్ధులన్నీ నేను నీకు నేర్పానంటావా? నిన్ను చాలు చాలు. ఎంత సీనియర్స్ అయితే మాత్రం మీ జూనియర్స్ మీద ఇంత ర్యాగింగ్ చేస్తారా? అసలు ఈ విషయం నీకు చెప్పాలంటే ఎంతగా సతమతమైపోయానో తెలుసా? ఆఖరికి ఒకరి సలహాపై చెప్పటానికి ఒప్పుకున్నాను. అది ఎవరో చెప్పుకో. ఇంకెవరై ఉంటారు? లచ్చన్న? అమ్మ దొంగ, నువ్వు అసలు లేడీ డిటెక్టివ్ కావాల్సిన దానివి. అనవసరంగా నాకు పిఏ అవుతున్నావు. పిఏ అవుతున్నానా? అంటే పర్సనల్ అసిస్టెంట్ గానా? కాదు కాదు, పార్ట్నర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సర్లే, గొప్పే గాని ఇంతకీ ఈ విషయం లచ్చన్నకి ఎప్పుడు తెలుసు? ఏ విషయం? ఆ నాగదేవరా నీ తండ్రి అన్న విషయం. ఆ విషయం అసలు లచ్చన్నకు తెలీదు. మరి నాకు చెప్పమని సలహా ఇచ్చాడని చెప్పావు. అదేం లేదు సిరి. లచ్చన, నాకు సమస్య ఉంది, అది సిరికి చెప్పనా వద్దనా అని అడిగితే, ఆ సమస్య ఏదైనా సరే సిరమ్మతో చెప్పేసేయండి, ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా సిరమ్మే చూసుకుంటుంది అని నీతో చెప్పే వరకు నన్ను ఇసికించేశాడు. చూసావా మన టాలెంట్? మనమంటే లచ్చన్నకి ఎంత నమ్మకమో. హలో, నమ్మకం కాదు, అనుమానం. నా విషయం నీకు చెప్పకపోతే తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్న భయం. అందుకే చెప్పేమన్నాడు. నన్నంత మాట అన్నాడా? ఆ లచ్చన్న పని చెప్తా. చూడు సిరి, ఆ లచ్చన్నకి నేనంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం. మన ఇద్దరం అతని దృష్టిలో దేవుళ్ళం. అతను మన కోసం ఏమి చేసినా అది దీవెనే తప్ప శాపం కాదు. నాకు తెలియందేంటి? ఒక అన్న దగ్గర చెల్లెలు ఈ మాత్రం గారాలు పోకూడదా? అందుకే అలా గారాలు పోతూ లచ్చన్న దగ్గర ఏడుస్తాను. అప్పుడు మిమ్మల్ని తిడతాడు. సర్లే, లచ్చనతో నన్ను తిట్టించావులే గాని త్వరగా ఇంటికెళ్ళు, వర్షం వచ్చేలా ఉంది. బయలుదేరమ్మా, బయలుదేరు. ఓహో, వచ్చేసిందా? మీ దూడకి పాలిచ్చేశారా? అదే, మీ రోగికి మందిచ్చేశారా? ఇచ్చేశాను. ఇంకొంత ఆలస్యం అయితే రోగం ఇచ్చేదే. అదృష్టం బాగుండి అతని ప్రాణాలు దక్కాయి. అంతా మీ దయ. ఇందులో నా దయ ఏముంది? మందు చేసింది మీరు, ఇచ్చింది మీరు, కానీ బతికించింది మీరు. ఆకలి మీద ఉన్నోడికి అన్నం వడ్డించినోడే దేవుడు, వండినోడు కాదు. డబ్బు అవసరమైనోడికి అది ఇచ్చినోడే దేవుడు, అంతేకాని ఆ డబ్బు ముద్రించినోడు కాదు. అలాగే పేనాలతో సెలగాటం ఆడుతున్న రోగికి సకాలంలో మందిచ్చినోడే దేవుడు. ఆ విషయానికొస్తే సకాలంలో మీరు సరైన నిర్ణయం తీసుకొని నన్ను పంపించినందువల్ల ఆ రోగికి నేను మందును అందించగలిగాను. ఈ విషయమే ఆ గూడెం వాళ్ళందరితో చెప్పినాను. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు దేవుడు. దేవరా, నాగదేవరా. దేవరా అంటే దేవుడు. నేను ఎప్పుడూ దేవుణ్ణే. దేవుడనేది రూపంలోనో పేరులోనో లేదు, మనసులో ఉంటుంది, మనసుతో ఉంటుంది, మనసై ఉంటుంది. మీతో మాట్లాడుతుంటే ఒక వన సంచారితో మాట్లాడినట్టుండదు, ఒక వేదాంతిలా అనిపిస్తారు. అసలు ఇంత జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమోలేండి, ఆ వాల్మీకి కూడా మీవాడేగా.
అతనికింత జ్ఞానం ఎక్కడిది అంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? సరే, మనం మళ్ళీ అసలు విషయం వదిలేసి ఏదేదో మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుతున్నది మీరే. అసలు మీకు కావలసిన విషయం ఏంటో చెప్పండి. మీకు తెలియంది కొత్త విషయం ఏమీ నేను అడగటం లేదు. ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు చనిపోయారు. మరి ఆ పిల్లలు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పిల్లలు ఏమయ్యారు? చచ్చిపోయారు. ఆ పిల్లలు ఏమయ్యారు? చచ్చిపోయారు. అబద్ధం, అబద్ధం. వాళ్ళు బతికే ఉన్నారు. అది మీ ఇంట్లోనే. వాళ్ళెవరో చెప్పండి. మీరు చెప్పకపోయినా నేనే తెలుసుకుంటాను. లేదు, లేదు, వాళ్ళు చచ్చిపోయారు. అప్పుడే చచ్చిపోయారు. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు మీకు శత్రువులు కారే. శత్రు శాసం తుడిచేయడానికి. రాజంగారు, మీకు తెలియంది కాదు శత్రుత్వం అన్నది. 10 జన్మల వరకు వేటాడుతుంది అంటారు. అందుకేనేమో భగవంతుడు కూడా దశావతారాలు ఎత్తాల్సి వచ్చింది. శత్రుత్వం మనసులో ఉండదు, రక్తంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నర నరాన ఉంటుంది. అదే వారసత్వంగా వస్తుంది. అందుకే ఆ వారసత్వాన్ని కొనసాగనివ్వకుండా ఆపేద్దామని. అది మీ చేతుల్లో ఉంటే మీరు నిజంగా దేవరా. అదే దేవుడితో సమానం. మనం నిమిత్త మాత్రులం అనే మాట మీలాంటి చేతగాని వాళ్ళనే మాట. నిజమే. గాలిలో దీపం పెట్టి నిమిత్త మాత్రులం అనేవారు మీరన్నట్టు శాతకాని వారే అవుతారు. కానీ ఆ దీపాన్ని మీ శాయశక్తిలా వెలిగించడానికి ప్రయత్నించినా కూడా ఆరిపోతుంటే అప్పుడు మాత్రం మనం నిమిత్త మాత్రులమే. మీరు వెలిగించి కాపాడుకుంటున్న ఆ దీపాల గురించే నేను అడుగుతున్నది. చెప్పండి, ఎక్కడా పిల్లలు? మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. లచ్చన్న, బండా ఇద్దరు మీ పిల్లలా లేక ఆ సూర్యం పిల్లలా అనేది నేను తెలుసుకోవాలి. అప్పుడు సూర్యంకి ఒక మగబిడ్డ ఉన్నట్టు నాకు తెలుసు. కానీ వచ్చి బాలింతైన ఆ భారతి చేతిలో ఉన్న బిడ్డ ఎవరు? మగ, ఆడ? అదే అదే నాకు తెలియాల్సిన చిదంబర రహస్యం. మీరు చెబితే నా శత్రు సంహారం సాగించాలా వద్దా అనేది నేను ఆలోచించుకుంటాను. దేవరా, ఎందుకంత రాక్షసత్వం? వాళ్ళు నిన్నేం చేశారు? నన్నేమి చేయకూడదనే నా ప్రయత్నం. ప్రయత్నం కాదు, భయం. నిజంగా నువ్వు ధీరుడివి అయితే వాళ్ళని పట్టించుకోకపోదు. వీరుడు కాబట్టి అంతలా భయపడుతున్నావు. అదంతా నాకు అనవసరం. సూర్యం ఇద్దరు పిల్లలు ఎవరు? వాళ్ళకి గతం తెలుసా తెలీదా? తెలిస్తే పగ ప్రతీకారాలని చెప్పేసి నా మీదకొచ్చి పడతారు. తెలియకపోతే మరీ మంచిది. ఎందుకు చస్తున్నారో కూడా తెలియకుండా మరీ చచ్చిపోతారు. అంతే తేడా. మీకు అవసరం లేకుండా వాళ్ళిద్దరూ అప్పుడే చచ్చిపోనారు. నేనేమి ఆ కోనంగిలాగా పిచ్చెక్కి తిరగట్లేదు. ఎప్పుడో అక్కడ అడవిలో జరిగిన ఆ సంఘటనని నేను మర్చిపోయాను. కానీ ఇన్నాళ్లకు ఈ అడవిలో అనుకోకుండా ఎదురైన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేశాయి. అప్పుడు శత్రుశాసం ఉందేమోనని భయపడ్డానంటారు. కాదు, జాగ్రత్త పడ్డానంటారు. ఇక ఈ విషయం గురించి మిమ్మల్ని అడిగి లాభం లేదు. బండా, లచ్చన్న వీళ్ళిద్దరిలో ఆ సూర్యం కొడుకు ఎవరన్నది నేను తేల్చుకోవాలి. లేదా ఇద్దరు అతని పిల్లలేనా అనే నా అనుమానానికి కూడా నేను తెరదించాలి. చూస్తాను, వస్తాను.
ఏంటి అంతగా ఆలోచించేస్తున్నావు? ఆ బండ రాజువే చిన్న కొడుకే, మరి పెద్ద కొడుకు ఎవరో తెలుసా? ఎవరు ఎవరు? నేనే నేనే. నీలా మతి భ్రమించినా బాగుండేది. ఏందయ్యా అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? బానే ఉందిరా. నిన్ను సోత్తా అంటే నీ ఒంట్లో కాదయ్యా, నీ మనసులో బాగోలేనట్టు అనిపిస్తుంది. చెప్పయ్యా, ఏం జరిగింది? ఒరే లచ్చు, చిన్న పిల్లలకి అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు అని చెప్తాం. ఎందుకు అని అడిగితే ప్రమాదం అని చెప్పాం. ఆ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పాం. అక్కడ బూచోడున్నాడు, నిన్నెత్తుకుపోతాడు అని మాత్రమే చెప్తాం. అది వారి మీద ఉన్న ప్రేమతో, వారికి ఏమీ కాకూడదనే ఉద్దేశంతోనే అలాగే చెప్తాం. కానీ ఇప్పుడు నిన్ను ఆ బూసోడు పేరు చెప్పి భయపెట్టాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. ఏం జరిగిందయ్యా? ఎవడా బూచోడు? ఆ దేవరే కదా? అవునరా. ఆయన ఈ అడవికి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. ఆయనకి నీకు మధ్య ఏదో ఉన్నదని నాకు అనిపించినా ఈలెంబడి నువ్వే చెప్తావని ఎంతకాలం ఏసి చూశాను. ఆయన ఈ అడవికి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. ఆయనకి నీకు మధ్య ఏదో ఉన్నదని నాకు అనిపించినా ఈలెంబడి నువ్వే చెప్తావని ఎంతకాలం ఏసి చూశాను. ఇప్పటికైనా జరిగిందేదో నాకు చెప్పయ్యా. నీ భయం నాకు అర్థమైనది. నాకేం కాదయ్యా. చెప్పయ్యా, చెప్పు. దాదాపు 20 ఏళ్ల క్రితం నేను సింత తీగల అటవీ ప్రాంతంలో ఉండేవాడిని. ఈ అడవి నుంచి వచ్చిన హనుమయ్య నాకు మంచి స్నేహితుడైనాడు. ఆ స్నేహమే మా మధ్య బంధుత్వానికి కారణమైంది. తన చెల్లెలైన మీ అమ్మని నాకిచ్చి పెళ్లి చేసినాడు. అప్పుడు కూడా మేమిద్దరం అక్కడే ఆ సింత తీగల గూడెంలోనే ఉండేటోళ్ళం. అప్పట్లో నేను సింత తీగల అడవి ప్రాంతంలో ఉండేటోడిని. నీ మేనమామ ఆ హనుమయ్య కూడా ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటోడు. నా తండ్రి దగ్గర నాతో పాటు విద్యలు నేర్చుకోవడానికి వచ్చిన హనుమయ్యకి నాకు మంచి స్నేహం కుదిరినది. మా స్నేహం బంధుత్వంగా మారింది. అక్కడే మీ అమ్మకి నాకు పెళ్లి జరిగింది. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేటోళ్ళం. మాలాగే మరొక అన్యోన్య దంపతులు ఫారెస్ట్ ఆఫీసర్ సూర్యం, వారి భార్య భారతమ్మ, వారిద్దరు పిల్లలతో ఉండేవారు. ఆ చుట్టుపక్కల గూడాల్లో అందరికీ వారంటే పంచపేనాలు. మంచికి మారు పేరైన ఆ దంపతులు మా పాలిటి దేవుళ్ళు. సీతారాముల్లా సాగిపోతున్న వారి జీవితాల్లోకి రావణాసురుల్లా వచ్చాడు దేవరా.
ఆ నాగదేవర అక్రమాలు చేసేటోడు. వాటిని సూర్యంబాబు భారతమ్మ అడ్డుకునేవారు. ఒకరోజు ఆగా. ఒరే సూర్యం, నీ పనులు మానవా? ఒరే సూర్యమా, మిస్టర్ దేవరా, హోల్డ్ యువర్ టాంగ్. దయచేసి మర్యాదగా మాట్లాడండి. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే